మీరు నా చేతుల్లో చూస్తున్న ఈ చిన్న డివైస్ యూస్ చేసి మీరు ₹1,70,00,000 ఎర్న్ చేయొచ్చు అంటే నమ్ముతారా? ఎస్, నమ్మాలి. జస్ట్ దీని మీద లిటిల్ ఫెయిత్ అండ్ లాట్స్ ఆఫ్ లక్ ఉంటే మీరు కూడా ఎర్న్ చేయొచ్చు. సో ఇది వచ్చేప్పటికి నర్డ్ మైనర్ V2. దీన్ని యూస్ చేసి మీరు బిట్ కాయిన్ లో వచ్చేప్పటికి సోలో మైనింగ్ చేయొచ్చు. ఇన్ కేస్ దీంట్లో కనుక సోలో మైనింగ్ లో మీరు బ్లాక్ కనుక ఫైండ్ చేసినట్టయితే మనకి బిట్ కాయిన్ బ్లాక్ రివార్డ్ అయిన అక్షరాల 3.125 బిట్ కాయిన్ లో వచ్చేప్పటికి మీకు రావడం అయితే జరుగుతుంది. దాన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మనకు వచ్చేప్పటికి ప్రస్తుతం ఉన్న ప్రైస్ ప్రకారం ₹1,70,00,000 వరకు మనకి రావడం అయితే జరుగుతుంది. సో దీంతో నిజంగానే మనం బ్లాక్ హిట్ చేయగలమా కరెంట్ డిఫికల్టీలో? సో ఇది నిజంగానే వర్క్ అవుతుందా లేదా నర్డ్ మైనర్ V2 అన్నది స్కామా? ఇవన్నీ కూడా వీడియోలో నేను కవర్ చేస్తాను. అండ్ ప్రివ్యూస్ గా నేను అన్బాక్స్ చేశాను కదా ఈ లక్కీ మైనర్ V6 వచ్చేప్పటికి దీంతో కూడా దీన్ని కంపేర్ చేసి ఏది పవర్ఫుల్ ఏది బెస్ట్ అన్నది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ మైనర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంత చిన్న మైనర్ తో అంత ఎర్న్ చేయొచ్చా అంటే సో నిజంగానే అది సాధ్యమా కాదా అన్నది అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్బాక్స్ చేసి సెటప్ ఎలా చేయాలి అండ్ ఎలా వర్క్ అవుతుంది, సో కంపేర్ చేసి మనకి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా వీడియోలో చెప్తాను. ఇంకా ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం మీ ఫేస్ చూస్తున్నట్టయితే దిస్ ఇస్ చాణక్య, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో వచ్చేప్పటికి నేను క్రిప్టో రిలేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. లైక్ కొత్త కాయిన్స్ గురించి కావచ్చు, ప్రాజెక్ట్స్ గురించి కావచ్చు, ఎయిర్ డ్రాప్స్ గురించి, మైనింగ్ గురించి, సో ఇలా అన్ని క్రిప్టో రిలేటెడ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ అయితే చేస్తాను. సో ఒకవేళ మీరు క్రిప్టో గురించి తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా ఖచ్చితంగా వచ్చేప్పటికి కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న గంట కన్నా వచ్చేప్పటికి ఆల్లో పెట్టుకోండి. సో దట్ కొత్త కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మరిన్ని అప్డేట్స్ కావాలనుకున్నా లేదా కొత్త వీడియోస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. మస్ట్ అండ్ షుడ్ గా దాని మీద క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అయినా కావచ్చు, ఎర్నింగ్ యాప్స్ అయినా కావచ్చు, లూట్స్ అయినా కావచ్చు, అక్కడి నుంచి కూడా మీరు అయితే పొందొచ్చు. ఇంకా ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంక ఈ మైనర్ నేమ్ వచ్చేప్పటికి నర్డ్ మైనర్ V2 అన్నమాట. ఇది అవుట్ ఆఫ్ ది కంట్రీ చూసుకుంటే చాలా ఫేమస్, చాలా యూట్యూబ్ ఛానల్స్ లో దీని గురించి చెప్పారు అండ్ చాలా మంది అన్బాక్స్ చేసి కూడా చూపించారు. మెయిన్లీ ఎందుకింత దీనికి క్రేజ్ ఉందంటే కనుక ఇది వచ్చేప్పటికి చాలా కాంపాక్ట్ ఉంటుంది అండ్ పైగా అన్నిటికన్నా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ డిస్ప్లే. సో ఇలాంటి డిస్ప్లే నేను ఎందులోని చూడలేదు, అంతెందుకు లక్కీ మైనర్ V6 లో కూడా ఇలాంటి డిస్ప్లే ఇవ్వలేదు. నేను అదే అనుకున్నాను, దీనికన్నా కాస్ట్లీ బట్ ఇందులో అలాంటి డిస్ప్లే ఎందుకు ఇవ్వలేదని చెప్పి. దీంట్లో మీకు ఎంత పవర్ జనరేట్ చేస్తుంది, ఎంత మీరు ఎన్ని షేర్ ఇచ్చారో అండ్ బిట్ కాయిన్ ప్రైస్ ఎంత ఉంది, టైం ఎంత అయింది, ఈ విధంగా అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో అయితే చూడొచ్చు. పైగా చాలా కాంపాక్ట్ ఉంటుంది, చాలా 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 తక్కువ పవర్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంకా దీని మైనింగ్ పవర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేప్పటికి 77 kH పవర్తో అయితే రన్ అవుతుంది. ఇది దీని మైనింగ్ పవర్ అన్నమాట. మీకు కంపారిజన్ చెప్పాలంటే నేను ప్రివ్యూస్ గా అన్బాక్స్ చేసిన ఈ లక్కీ మైనర్ V6 ఏదైతే ఉందో ఇది వచ్చేప్పటికి దీని మీద 6 మిలియన్ టైమ్స్ వచ్చేప్పటికి పవర్ఫుల్ మైనర్ అన్నమాట. సో ఇది చాలా చాలా పవర్ అయితే తక్కువ, బట్ అలా అని మనం అయితే గెస్ట్ చేయలేం. ఎందుకంటే కనుక మనకి కావాల్సిందల్లా జస్ట్ ఒక రైట్ హ్యాష్ అన్నమాట. సో ఆ హ్యాష్ కరెక్ట్ గా గెస్ట్ చేస్తే మనకు వచ్చేప్పటికి బ్లాక్ రివార్డ్ రావడం జరుగుతుంది. 77 kH అంటే మరీ తక్కువ అయితే కాదు, లైక్ అలా అని చెప్పి మరీ ఎక్కువ అని కూడా అయితే చెప్పను. అందుకే దీని లక్కీ మైనర్ అని చెప్పాను. పైగా వచ్చేప్పటికి ఇది మనకి చాలా తక్కువ పవర్ తీసుకుని చాలా తక్కువ హ్యాష్ పవర్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంకా దీని వచ్చేప్పటికి నేను ఈబేలో అయితే బై చేశాను. నాకు వచ్చేప్పటికి అప్రాక్సిమేట్లీ ₹3,500 నుంచి ₹4,000 మధ్యలో ఈ మైనర్ కాస్ట్ అయితే పడింది. సో నాకు విత్ ఇన్ 10 to 15 డేస్లో వచ్చేప్పటికి డెలివరీ కూడా అయితే అయ్యింది. సో ఇప్పుడు ఈ మైనర్ వచ్చేప్పటికి మనం ఎలా సెటప్ చేయాలి, ఇందులో మైనింగ్ ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా ట్రాక్ చేయాలి ఏంటి అన్నది సో అన్బాక్స్ చేసి సెటప్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. కంటిన్యూస్గా అయితే వాచ్ చేయండి. ఇంకా ఈ మైనర్ మీరు సెటప్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేప్పటికి ఇక్కడ మీకు USB Type-C అయితే కనపడుతుంది. దీన్ని అడాప్టర్కి అయితే కనెక్ట్ చేయాలి, లేదంటే కనుక నేను కనెక్ట్ చేస్తున్న విధంగా మీరు వచ్చేప్పటికి పవర్ బ్యాంక్ అయినా కూడా కనెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా కనెక్ట్ చేసిన వెంటనే మనకు వచ్చేప్పటికి డిస్ప్లే అయితే వస్తుంది అండ్ క్వాలిటీ కూడా చాలా అయితే బాగుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి మీకు వైఫై కాన్ఫిగరేషన్ వస్తుంది. డైరెక్ట్ ఈ QR కోడ్ మీ మొబైల్లో కెమెరా ఓపెన్ చేసి స్కాన్ చేస్తే డైరెక్ట్ వచ్చేప్పటికి నెట్వర్క్ అయితే జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ కనపడుతున్న వైఫై నేమ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి వైఫై కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో నేను ఒకసారి చూపిస్తాను. నా మొబైల్లో వచ్చేప్పటికి జస్ట్ కెమెరా ఓపెన్ చేస్తున్నాను అండ్ ఈ విధంగా కొంచెం దూరం పెట్టి మొబైల్లో అయితే స్కాన్ చేయండి. కింద అయితే చూస్తున్నారు కదా జాయిన్ నర్డ్ మైనర్ API అని కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి జాయిన్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్లీ వచ్చేప్పటికి మీరు నెట్వర్క్ అయితే కనెక్ట్ అయిపోతారు. సో ఇక్కడ కొంచెం సేపు వెయిట్ చేయండి, మనకు నెట్వర్క్ కనెక్ట్ అయింది అయితే చూపిస్తుంది. సో చూస్తున్నారు కదా నెట్వర్క్ అయితే కనెక్ట్ అయిపోతారు. సో ఆఫ్టర్ కనెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్లీ వచ్చేప్పటికి వైఫై కాన్ఫిగరేషన్ పేజ్లోకి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా అయినా మీరు వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే కనుక సో ఇంకో వే కూడా ఉంది. దానికోసం వచ్చేప్పటికి బయటకి అయితే వచ్చేయండి కనెక్ట్ అయిన తర్వాత. సో ఇప్పుడు క్రోమ్ కానీ లేదా వేరే ఏ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నా పర్లేదు. సో ఇక్కడ వచ్చేప్పటికి 192.168
సో నేను చెప్తాను చూడండి ఒక నిమిషం. ఓకే 192.168.4.1 దీన్ని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇది అన్నిటికీ సేమ్ ఉంటుంది. లేదంటే కనుక ఇక్కడ మీకు ఏదైతే మాన్యువల్ ప్రొవైడ్ చేశారో సో ఇందులో అయితే చూపిస్తారు చూసుకోవచ్చు. దీనికి వచ్చేప్పటికి 192.168.4.1 ఇచ్చారు. సో ఈ పేజ్కి అయితే వెళ్తుంది అనమాట. మీకు వచ్చేప్పటికి మాన్యువల్ గైడ్లో ఏదైతే ఉందో దాన్ని అయితే ఎంటర్ చేయండి. మోస్ట్లీ నర్డ్ మైనర్లు అన్నిటికీ సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కాన్ఫిగర్ వైఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ హోమ్ వైఫైకి వచ్చేప్పటికి దీన్ని కాన్ఫిగర్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మన హోమ్ వైఫైని యూజ్ చేసుకునేది మైనింగ్ అయితే చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆల్రెడీ సేవ్ అయిన నెట్వర్క్లు 2 కనపడుతున్నాయి. నా 2.5 GHz బ్యాండ్ ఇది వచ్చేప్పటికి ఇది కాబట్టి దీన్ని అయితే ఎంటర్ చేస్తున్నాను అండ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేప్పటికి నా వైఫై నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయడం అయితే జరిగింది. తర్వాత కింద చూసుకున్నట్టయితే పూల్ URL అయితే చూపిస్తుంది. ఇది ఆటోమేటిక్గా అయితే మీకు ఉంటుంది. దీన్ని మీరు మార్చాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీరు ఇవ్వాల్సిన దానిలో వచ్చేప్పటికి బిట్కాయిన్ అడ్రస్ అనమాట. బిట్కాయిన్ అడ్రస్ ఇచ్చేటప్పుడు చైన్ మాత్రం కేవలం బిట్కాయిన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. BSC కానీ BEP20 కానీ ఇవేమీ కూడా ఇవ్వద్దు. జస్ట్ బిట్కాయిన్ చైన్ సెలెక్ట్ చేసుకుని బిట్కాయిన్ అడ్రస్ కాపీ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ చేయండి. మీరు ఏ అడ్రస్ అయినా ఇవ్వచ్చు, లైక్ బైనాన్స్ కావచ్చు, లేదంటే వాజిరెక్స్ కావచ్చు. సో మీ ఇష్టం అనమాట. జస్ట్ వచ్చేప్పటికి ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడైతే పేస్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇవన్నీ కూడా మీరు ఇంకేం మార్చాల్సిన అవసరం లేదు. సేవ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అంతే మీకైతే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నర్డ్ మైనర్లో మీరు చూసినట్టయితే కొంచెం టైం తీసుకుని మనకు వచ్చేప్పటికి ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే అవుతుందన్నమాట. సో కొంచెం సేపు వెయిట్ చేయండి. సో చూసుకోవచ్చు మనకు కొంచెం టైం అయితే పడుతుంది. వైఫైకి అయితే కనెక్ట్ అవుతుంది. సో చూసుకోవచ్చు మనకి మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంతే అన్నమాట. కాన్ఫిగరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి మైనింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేప్పటికి మీకు మైనింగ్ పవర్ చూడొచ్చు 77 kHz అండ్ 76 kHz ఈ విధంగా వచ్చేప్పటికి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఎన్ని షేర్స్ ఇచ్చామన్నది కూడా ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ దాంతోపాటు ఎంత టైం నుంచి మైనర్ నడుస్తుంది అండ్ ఇక్కడ వచ్చేప్పటికి బెస్ట్ డిఫికల్టీ ఇవంతా కూడా చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు మార్చాలనుకున్నారనుకోండి టాప్లో బటన్ అనమాట ఈ రెండు కూడా వచ్చేప్పటికి దాని మీద క్లిక్ చేస్తే మనకి టైం చూపిస్తుంది, బిట్కాయిన్ ప్రైస్ చూపిస్తుంది, కరెంట్ బ్లాక్ హైట్ చూపిస్తుంది, దాంతోపాటు మీ మైనింగ్ పవర్. మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేప్పటికి ఈ విధంగా అయితే వస్తుంది. సో సేమ్ ఇక్కడ మనకి బిట్కాయిన్ ప్రైస్, టైం అండ్ దాంతోపాటు డిఫికల్టీ, గ్లోబల్ హ్యాష్ రేట్ ఇదైతే మారుతుంది అండ్ కరెంట్ బ్లాక్ రివార్డ్. మళ్ళీ క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ వచ్చేప్పటికి మీకు ప్రైస్ చూపిస్తుంది, బిట్కాయిన్ ప్రైస్ పెద్దగా అండ్ కరెంట్ బ్లాక్ హైట్, మీరు ఇస్తున్న హ్యాష్ పవర్ అండ్ దాంతోపాటు టైం. ఇంకోసారి క్లిక్ చేస్తే మళ్ళీ మనం నార్మల్ పేజ్కి వచ్చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా వచ్చేప్పటికి మీరు కావాల్సిన డిస్ప్లే పెట్టుకుని డెకరేటివ్ ఐటమ్ కింద కూడా దీన్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు కింద బటన్ అయితే చూపిస్తున్నారు కదా దీని మీద క్లిక్ చేస్తే డిస్ప్లే అయితే ఆఫ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే డిస్ప్లే కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ మీరు మైనర్ వచ్చేప్పటికి కాన్ఫిగరేషన్ చేయాలనుకున్నారనుకోండి టాప్లో ఈ బటన్ కనపడుతుంది కదా దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సో ఇక్కడ మైనర్ వచ్చేప్పటికి రీసెట్ అయిపోతుంది. కావాలంటే కనుక మీరు కొత్త బిట్కాయిన్ అడ్రస్ వచ్చేప్పటికి ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా వచ్చేప్పటికి నర్డ్ మైనర్ అయితే వర్క్ అవుతుంది. ఓవరాల్గా ఈ నర్డ్ మైనర్ సెటప్ ప్రాసెస్ అయితే ఇదన్నమాట. అండ్ ఆఫ్టర్ మీరు సెటప్ చేసిన తర్వాత మీరు పబ్లిక్ పూల్ సైట్లోకి వెళ్ళి మీ బిట్కాయిన్ అడ్రస్ని పేస్ట్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీరు వచ్చేప్పటికి మైనింగ్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు. కరెంట్ డిఫికల్టీ ఎంత ఉంది, మీరు బెస్ట్ డిఫికల్టీ ఎంత ఇచ్చారు, సో మీరు ఏదైనా బ్లాక్స్ హిట్ చేశారా లేదా అంతా కూడా అక్కడ పబ్లిక్ రికార్డు ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా బ్లాక్ ఇది కనుక హిట్ చేసినట్టయితే ఇందులో చూపిస్తుంది వ్యాలిడ్ బ్లాక్స్లో వచ్చేప్పటికి. ఆల్సో వచ్చేప్పటికి మీకు బ్లాక్స్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ మీరు ఇచ్చుకున్న అడ్రస్ ఏదైతే వాలెట్ అడ్రస్ ఇచ్చారో దానికి వచ్చేప్పటికి బిట్కాయిన్ అయితే డిపాజిట్ అవుతుంది. బట్ కరెంట్ డిఫికల్టీలో వచ్చేప్పటికి ఈ మైనర్తో బ్లాక్ కొట్టడమే చాలా కష్టం అన్నమాట. అండ్ దీంతో కొట్టడం అంటే చాలా చాలా ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. బట్ మీరు ఒకవేళ లాట్స్ ఆఫ్ లక్ కనుక మీకు ఉంటే మేబీ మీరు కూడా అయితే హిట్ చేయొచ్చు. బట్ నాకైతే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే దీని 77 kH పవర్తో హెచ్ పవర్ ఉన్న ఈ టైంలో వచ్చేప్పటికి బ్లాక్ కొట్టాలంటే సో చాలా చాలా కష్టం. బట్ హాబీ కింద చేయాలంటే మాత్రం చాలా బాగుంటుంది. పైగా వచ్చేప్పటికి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ దేనికంటే దీని లుక్స్ అన్నమాట. సో డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ పెట్టినా కూడా ఏదో టాయ్లో ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. మనకి బిట్కాయిన్ మైనర్ ఇంత చిన్న డివైస్లో రన్ అవుతుందంటే సో ఎవరిని కొనమని నేను రికమెండ్ చేయను. బట్ ఇలాంటి బిట్కాయిన్ మైనర్స్ కూడా ఉంటాయి అని చెప్పి మన ఛానల్లో చూపించాలని చెప్పి అన్బాక్సింగ్ అయితే చేశాను. సో దట్ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాల్సిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓవరాల్గా వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వేచి అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.